పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా 2029లో ప్రజా మద్దతుతో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు స్పష్టం చేశారు. కులం మతం ప్రాంతం పార్టీలు చూడకుండా ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఘనత జగన్కే దక్కిందని చెప్పారు. గుంటూరు సంపత్ నగర్ నగర మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మేయర్ మనోహర్ నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు. మహానేత వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కేకును కట్ చేసి పార్టీ శ్రేణులతో ఆనందంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఆవిర్భావానికి గల కారణాలను వివరించారు. జగన్ సుపరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో స్థానిక 20వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు కంతేటి శ్యామ్ శేఖర్ శర్మ, కాజా మొహిద్దీన్, వెన్నపూస నాగిరెడ్డి, ఎర్రబాబు, పల్లపు దుర్గాప్రసాద్, సౌమి కమల్, అలాగే కానుకల శివ, రామిశెట్టి రవి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పట్టణాలలో అన్ని గ్రామాలలో కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ రోజు 2011వ సంవత్సరం మార్చి 12వ తారీఖున యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల కోసం ఆవిర్భించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి 2009 వరకు అంటే 5.5 సంవత్సరాల పాటు ఆయన అందించినటువంటి సుపరిపాలనలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ అందించలేనటువంటి సంక్షేమాలని ప్రతి ఒక్క గడప గడపకు తీసుకొచ్చినటువంటి ఏకైక దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు ప్రమాదవశాత్తు చనిపోవటం, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ఒంటెద్దు పోకడలతో రాజశేఖర రెడ్డి గారి యొక్క సంక్షేమానికి తూట్లు పొడుస్తూ సీళ్లు కవర్ల ద్వారా ప్రజా మద్దతు లేనటువంటి ముఖ్యమంత్రులు చేస్తూ పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి యొక్క చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చెప్పేసి ఆ రోజు ఆమె చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమాన్ని ఆ రోజు సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో అయినటువంటి ముఖ్యమంత్రులు సరిగ్గా పట్టించుకోకుండా తూట్లు పడుస్తూ ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదేమిటి, ఇది న్యాయమా, 2004లో కానీ 2009లో కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి వచ్చింది అంటే అది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమానికి రాజశేఖర రెడ్డి గారి మీద నమ్మకంతో విశ్వాసంతో ఆ రోజు